చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహింపరుద్దాం. ఇక్కడ సమృద్ధి కలిగిన ఆహారం దొరకబోతుందంట. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహింపరుద్దాం. ఆత్మలకు అవసరమైనటువంటి సమృద్ధిని నా దేవుడు దయచేయునుగాక, దయచేయునుగాక. దేవుడు నీ కుటుంబంలో ఉన్న వారందరికంటే నిన్ను గొప్పగా హెచ్చించునుగాక, ఆశీర్వదించునుగాక. నీ గ్రామంలోనే యోబును ఆ ప్రదేశంలో ఆ దేశంలో ఎట్లా గొప్ప స్థితిలోకి తీసుకుని వెళ్ళాడో నీ కుటుంబాన్ని నా దేవుడు తీసుకెళ్ళును గాక, నీ కుటుంబాన్ని నా దేవుడు నిలవబెట్టును గాక. నీ ద్వారా యేసయ్య నామానికి మహిమొచ్చును గాక. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తికి మేలు ఎట్లా చేస్తాడంటే సమృద్ధితో నింపుతాడు. ప్రియులారా, నీ ఇంటికి దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు తీసుకొని రాబోతున్నాడు. నీ పిండి పిసుకు తొట్టిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు నీ ఇంట్లో తినడానికి ఆహారం లేదా, ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవా, నీ కుటుంబంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా, శోధనలు వేదనల చేత నడిపించబడుతున్నావా, దేవుడు మాట్లాడుతున్నాడు. రాబోయే దినాలలో ప్రజలందరూ నీ ఇంటికి రాబోతున్నారు. నిన్ను ఆశీర్వాదకరముగా సన్మానించడానికి ప్రజల్ని దేవుడు తీసుకొని రాబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ ఇంట్లో కృతజ్ఞత స్తుతులు వినబడబోతున్నాయి. హల్లెలూయా. నీతిమంతుల గుడారంలో నుంచి రక్షణ సునాదాలు నా దేవుడు వినిపించునుగాక, వినిపించునుగాక. యోబు గారింటికి ఎట్లాగైతే బంగారం తీసుకొచ్చారో నీ ఇంటికి కూడా నీ చుట్టాలు, నీ బంధువులు, రక్త సంబంధులు సర్వ సమృద్ధిని నీ ఇంటికి మోసుకొని వచ్చుదురుగాక, నీ ఇంటికి మోసుకొని వచ్చుదురుగాక. దావీదు మందిరం కట్టుకుంటుంటే ఎట్లా సమృద్ధినిచ్చాడో సమృద్ధిని దేవుడు దయచేయునుగాక. నెహెమ్యా మందిరం కడుతుంటే దేవుడు ఎట్లా సమృద్ధినిచ్చాడో నీ జీవితంలో కూడా దేవుడు గృహాలు, నూతనమైన గృహాలు కట్టేటట్లుగా అద్దె గృహాల్లో ఉన్నటువంటి వారికి దేవుడు ఇస్తున్న ప్రవచనం, నూతన గృహాలు ఈ నూతన సంవత్సరంలో దయచేయునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహింపరుద్దాం. హల్లెలూయా. చివరిగా